కుంతిదేవి పెళ్ళి అయ్యాక కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాను అన్న ఒక సంతోషం లేకుండా ఒక రహస్యాన్ని గుండెల్లో పెట్టుకుని బాధను అనుభవిస్తుంది అనే విషయం మీకు తెలుసా? మహాభారతం ఎపిసోడ్ డే 12 మనము ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కుంతిదేవి పాండు మహారాజుని పెళ్లి చేసుకుంటుంది అండ్ అలాగే అంతకు ముందే ఒక వరం వల్ల కర్ణకి జన్మనిస్తుంది అన్న విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో లోకమంతా అనుకున్నారు ఇక్కడ కుంతిదేవి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది అనేసి తెగ సంతోషించారు. కాకపోతే కుంతిదేవి అదే లోకానికి భయపడి ఆ బిడ్డని నది తీరాల్లో వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడ అసలు ఆ బాబు బ్రతికి ఉన్నాడా లేదా ఎవరైనా పెంచుతున్నారా, ఎలా ఉన్నాడు అనేసి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఆందోళనకైతే గురి అయిపోయింది. సో ఇలా ఒక జీవితాన్ని స్టార్ట్ చేయకుండా, ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయకుండా ప్రతిరోజు ఈ రహస్యంతో జీవితంతోనే పోరాటం చేస్తూ ముగిస్తుందన్నమాట. తర్వాత వీడియోలో మనము ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి తెలుసుకుందాం.